గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హెచ్సియు భూములపై వివాదం నెలకొంది. ప్రభుత్వ నిర్ణయంతో ప్రభుత్వ భూములను ప్రభుత్వం చెప్తా ఉంటే విద్యార్థులంతా కూడా ఆ భూములను అమ్మొద్దు అనేటువంటి ఒక డిమాండ్తో రోజుకొక ధర్నా చేస్తూ ఉన్నారు. మొత్తానికి పొలిటికల్ రంగు పులుముకుంది. దీనికి సంబంధించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. శ్రవణ్ గారు, అసలు ఏంటి హెచ్సియు భూముల వివాదం? ఎందుకు ఇంత వివాదం అవుతుంది? ప్రభుత్వం దుందుడుకు చర్యనా, లేకుంటే నిజంగానే ప్రభుత్వ భూములు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రతిపక్షాలు అడ్డుపడతా ఉన్నాయి, సీఎం చేస్తూ ఉన్నారు, క్లెయిమ్ చేస్తారు? మానవత్వం లేని కర్కశత్వం, హృదయం లేనటువంటి ఒక రాక్షసత్వం రాజ్యం ఏలితే ఏం జరుగుతుంది అనటానికి నిదర్శనం ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములను లాక్కుంటున్నటువంటి ఒక తీరు. ఆ లాక్కునేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా అక్కడ వందల వేల సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఒక ఫ్లోరాను, ఫౌనాను, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక ఔషధీకరణ కలిగినటువంటి ఒక మొక్కలు కానీ, వందల వేల సంవత్సరాల కింద ఉన్నటువంటి ఒక చెట్లు కానీ, అక్కడ రేరెస్ట్ స్పీసీస్ అయినటువంటి తాంబేళ్ళు కానీ, నెమళ్ళు కానీ, డియర్స్ కానీ, కుందేళ్ళు కానీ, ఇట్లా పశుపక్ష్యాదులన్నింటినీ కూడా చంపేస్తున్నారు. అంతకంటే ముఖ్యంగా నేషనల్ బర్డ్ అంటాం మనం, నేషనల్ బర్డ్ అయినటువంటి ఒక పీకాక్ కొన్ని వందల సంఖ్యలో అక్కడ ఉన్నాయి. వాటన్నిటినీ ఇవాళ చంపేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా హిస్టారికల్ రాక్ మాన్యుమెంట్స్ ఉన్నాయి, అక్కడ లేక్స్ ఉన్నాయి. మెడకాయ మీద తలకాయ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అది ప్రైవేట్ భూమి అయినా లేదు గవర్నమెంట్ భూమి అయినా సరే, అంత అద్భుతమైనటువంటి ఒక పర్యావరణ బయోడైవర్సిటీ కేంద్రాన్ని విధ్వంసం చేయరు. కేవలం కర్కశత్వం, రాక్షసత్వం, కనీస మానవత్వం లేనటువంటి ఒక వ్యక్తులు మాత్రమే చేస్తూ ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి ఒక తుగ్లక్ చర్య, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక పర్యావరణం పైన దాడిది. ఇంతకు మించి ఇంకోటి చెప్పేది లేదు. ఇప్పుడు ఇట్స్ ఏ గవర్నమెంట్ క్లెయిమ్ ఏంది? ఎప్పుడో ఎవరో సంతకం పెట్టినరు ఏదో అంటున్నారు. ఎవడో సంతకం పెట్టుండొచ్చు, పెట్టకపోవచ్చు, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి అథెంటిసిటీ గురించి కోర్ట్స్ నిగ్గు తెలుస్తుంది. ఏం అంత ఓవర్ నైట్ అంత ఎందుకు ఆగమాగం అయిపోతా ఉండి రేవంత్ రెడ్డి? హైకోర్టులో పిల్లేసినారు, ఒక ఎన్వైరన్మెంటలిస్ట్ పిల్లేసినారు. 7వ తారీఖు నాడు కౌంటర్ ఫైల్ చేస్తా అని చెప్పని ఏజీ లేసి చెప్పినాడు. ఐ విల్ ఫైల్ ద కౌంటర్ ఆన్ 7th అని చెప్పినాడు. 7th హియరింగ్ ఉంది. ఎందుకండి 1000 జేసీబీలు ఎందుకు పంపినారు? ఏం కొంపలు మునిగిపోతున్నాయని చెప్పని రేవంత్ రెడ్డికి 1000 జేసీబీలు పంపి చెట్లనన్నీ నరికేయటం ఏంటి? ఆ జింకలను చంపటం ఏంటి? ఆ మన కుందేళ్లను చంపటం ఏంటి? తాంబేళ్లను చంపటం ఏంటి? రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ స్పీసీస్ అయినటువంటి ఒక టర్టిల్స్ని చంపటం ఏంటి? నెమళ్ళని చంపటం ఏంటి? ఆ నెమళ్ళ ఆర్తనాదం వింటే నాకు ఆ రోజు ఈవినింగ్ నైట్ ఎప్పుడో వచ్చింది ఆ వీడియో చూస్తే నిద్ర పట్టలేదు. అవి అరుస్తుంటే హెల్ప్ మీ హెల్ప్, వాటి కేకలు, ఆ లైట్లలో ఆ జేసీబీలు పోతుంటే, ఆ జేసీబీలు తొక్కి ఆ చెట్లను చంపుతుంటే, ఆ చెట్ల మీద ఉన్న వాటి అరుపులు కేకలు వింటుంటే, మీరు మనుషులారా, రాక్షసులారా, మీరు ప్రభుత్వాలారా, మీరు ఎందుకు మమ్మల్ని చంపుతున్నారా అని చెప్పని, మాకు రక్షించండి అని చెప్పని ఆర్తనాదాలు చేస్తున్నట్టుగా నా చెవుల్లో వినబడి నిద్రపోవడానికి కూడా ఇబ్బంది పడ్డాను. కొంత మానవత్వమే లేదండి రేవంత్ రెడ్డికి. వాట్ స్టూపిడిటీ! 45,000 ఎకరాలు తీసుకున్నావు అక్కడ నువ్వు. ఇప్పుడు 4th సిటీ అని చెప్పని దాన్ని ఫార్మా సిటీని ఎత్తిపడేసినావు, 4th సిటీ అంటున్నావు. మరి 45,000 ఎకరాల్లో 400 ఎకరాలు అక్కడనే అమ్ముకోవా? ఎవడొద్దు అంటున్నాడు నిన్ను. బిల్డ్ ఇప్పుడు ఇదేంటి మెట్రోపోలిస్ ఏదో కట్టినారు కదా ఇక్కడ పెద్ద, అట్లనే నువ్వు అక్కడ అల్ట్రా మోడర్న్ సిటీ కట్టి నువ్వు దాన్ని అమ్మి రియల్ ఎస్టేట్ వెంచర్ చేసుకో, డబ్బులు సంపాదించుకో, అలా కమిషన్లు కొడతావా, ప్రభుత్వానికి ఇస్తావా, అది తర్వాత ముచ్చట తర్వాత. బట్ వై డూ వాంట్ టు డిస్ట్రాయ్ ఎ ఫారెస్ట్? వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలుగా ఉన్నట్టు ఒక ఫారెస్ట్ను డిస్ట్రాయ్ చేసేటట్టు ఒక హక్కు ఎక్కడిది నీకు? నేచర్ ఇప్పుడు ఇవాళ మనకు వస్తున్నటువంటి ఒక వరదలు కానీ, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలన్నీ కూడా మ్యాన్మేడ్ డిజాస్టర్స్. ఇవి చెట్లను కొట్టేయటం వల్ల, రకరకాలైనటువంటి ఒక రీతిలో ప్రకృతిపైన దాడులు చేయడంతో, విధ్వంసం చేయడంతో మనం ఇవాళ ప్రమాదంలో ఉన్నాం. లంగ్ స్పేస్ వద్దా హైదరాబాద్కు? వెస్ట్ హైదరాబాద్ అంటాం దాన్ని అంతా. మీరు గచ్చిబౌలి చూసి ఆ లైట్లను చూసి సంతోషపడతాం, కానీ ఆ గచ్చిబౌలి ఏరియాలో ఉన్నటువంటి ఒక ఏకైక లంగ్ స్పేస్ అది. 400 acres ఆఫ్ లంగ్ స్పేస్ ఏకైక. నువ్వు ఆ లంగ్ స్పేస్ను తీసేసినావు అంటే మొత్తం కాంక్రీట్ జంగల్ అయిపోతుంది. ఈ గమ్మత్ ఏంటంటే రేవంత్ రెడ్డి వాంట్స్ టు డిస్ట్రాయ్ ఎ నేచర్ జంగల్. జంగల్ అంటే అడవే కదా, నేచురల్ జంగల్ను డిస్ట్రాయ్ చేసి కాంక్రీట్ జంగల్ ఎరెక్ట్ చేస్తా అంటున్నాడు. ఈయనేం ముఖ్యమంత్రి అండి బాబు?
మెడకాయ మీద తలకాయ ఉండి చేస్తున్నారా, లేకపోతే మన కనీస విఘ్నత ఉండి చేస్తున్నారా? మళ్ళీ దానికి తోడు ఇది ప్రభుత్వ భూమి, రీస్టార్ తలమాసినోడు ఎవడన్నా సంతకం పెడితే కూడా నువ్వు డిస్ట్రాయ్ చేసే హక్కు నీకు లేదు. నెమళ్ళని చంపే హక్కు నీకు ఎక్కడిది? జింకలను చంపే హక్కు నీకు ఎక్కడిది? నువ్వు ఈ పాటికే 1000 జేసీబీలు 100 జేసీబీలు తిప్పినావు అక్కడ. ఆ జేసీబీల కింద చచ్చిపోయిన నెమళ్ళ సంఖ్య చెప్తావా రేవంత్ రెడ్డి? దాని కింద చనిపోయినటువంటి డీర్ల సంఖ్య, జింకల సంఖ్య చెప్తావా రేవంత్ రెడ్డి? ఒక సల్మాన్ ఖాన్ అనేటోడు వాడెవడో మన ఒక చిన్న జింక పిల్లను రాజస్థాన్లో ఎప్పుడో చంపిండు అని చెప్పని హంట్ చేస్తే 5 ఏళ్ళు జైలు శిక్ష వేసినారు ఆయనకు. ఇంకా కూడా ఇప్పుడు ఏదో అప్పీల్ మీద బెయిల్ మీద బయట తిరుగుతూ ఉంటాడు సల్మాన్ ఖాన్. మరి రేవంత్ రెడ్డి చేసింది ఏంది? వాళ్ళ ఎన్ని 100 జింకలను చంపినావు నువ్వు? ఎన్ని 100 నెమళ్ళను చంపినావు నువ్వు? పర్యావరణ పరిరక్షణ రాజ్యాంగ ధర్మం కాదా? కేవలం నువ్వు మనుషులకు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకే ముఖ్యమంత్రివా, లేకపోతే పశువులకు, పక్షాదులకు, మిగతా మనుషులకు అది మానవత్వమే లేదా నీకేంటి? వెరీ అన్ఫార్చునేట్ ఆర్గ్యుమెంట్ అండి, దురదృష్టం ఇది. ఇదే ముఖ్యమంత్రి పీసీసీ చీఫ్ ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ చేశారు గాంధీ భవన్లో, యూనివర్సిటీ భూములను అమ్మొద్దు, యూనివర్సిటీ భూములు అక్కడ చదువుకునే విద్యార్థులకే చెందాలి, డెవలప్ చేయాలి, యూనివర్సిటీ డెవలప్ చేయాలి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీని దృష్టిలో పెట్టుకొని. సో ఇప్పుడు ఎస్యూ భూములను ఆయన్నే అమ్ముతున్నారు అనేటువంటి చర్చ, విద్యార్థులంతా రోడ్డు మీదకి వచ్చారు, నిన్న అరెస్ట్ చేసి వాళ్ళందరినీ చూసాం పోలీసులకు సంబంధించి. ఎందుకు ఇంత అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ఆలోచన, ప్రభుత్వంలోకి వచ్చి రాజ్యంలోకి వచ్చిన తర్వాత, చైర్లోకి వచ్చిన తర్వాత ఆలోచనలు మారుతాయా ఇట్లా వ్యక్తులే? అంటే రేవంత్ రెడ్డి మన అసెంబ్లీలో కేటీఆర్ గారు చెప్పినారు కదా, అప్పుడే రాము అప్పుడే రీమో అని చెప్పని. ఆయన కోర్టుల్లో తెలుసుకోవాల్సిన అంశాలను అసెంబ్లీలో జడ్జిగా మారిపోయి మాట్లాడతాడు. ఒక బాధ్యత లేనటువంటి ఒక వ్యక్తి. దురదృష్టమో అదృష్టమో రాహుల్ గాంధీ ఆయన తీసుకొచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితే కనీసం కుర్చీలో కూర్చున్న తర్వాతనైనా బాధ్యతగా వ్యవహరించాలా ఒకటి. రెండవది ఏంటంటే, మీరు ఈజ్ అ బండిల్ ఆఫ్ కాంట్రడిక్షన్స్, ఈజ్ అ బండిల్ ఆఫ్ హిపోక్రసీ. అందుకే ఈయన ఇట్లా వ్యవహరిస్తూ ఉన్నాడు. నువ్వు 15 నెలలే అయింది కదా, 15 ఏళ్ళు అయినట్టు నువ్వు ఎప్పుడో మాట్లాడిన అంశాలు 15 నెలల కిందనే నువ్వు చెప్తివి. 15 నెలల కుర్చీలో కూర్చోగానే నువ్వు చెప్పినవన్నీ మర్చిపోయి నువ్వు విధ్వంసానికి కారకుడు అవుతుంటివి. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని చెప్పి నినాదంతో మీరు ప్రచారం చేసింది. ఏం మార్పు? ఈ మార్పేనా? ఇదేనా మార్పు అంటే? మార్పు అంటే పర్యావరణాన్ని దెబ్బతీయటం, మార్పు అంటే జింకలను చంపటం, మార్పు అంటే పీకాక్స్ని చంపటం, మార్పు అంటే లేక్స్ను, అక్కడ పీకాక్ లేక్ అని ఉంటుంది, బఫెలో లేక్ అని ఉంటుంది, ఒక 4-5 లేక్స్ ఉన్నాయి. ఆ లేక్స్ని అన్ని విధ్వంసం చేయటం, రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడటము, లేకపోతే పెద్ద పెద్ద క్యాపిటలిస్టులకు, క్రోనీ క్యాపిటలిస్టులకు భూములు కట్టబెట్టడం, ఇదేనా మార్పు అంటే? కాంగ్రెస్ ఇస్ నోన్ టు బి ఎ సోషలిస్ట్ కైండ్ ఆఫ్ ఎ పార్టీ, నాట్ ఎ క్యాపిటలిస్ట్ కైండ్ ఆఫ్ ఎ పార్టీ. ఒక పక్కన రాహుల్ గాంధీ ఏమో అదాని వద్దు, అంబానీ వద్దు అని చెప్పని దేశ స్థాయిలో ఆయన ఆర్గ్యుమెంట్లు చేస్తాడు, రాజ్యాంగ రక్షణ అంటాడు. ఇక్కడనేమో పెట్టుబడిదారులకు, వ్యాపారస్తులకు కొమ్ము కాసే విధంగా, రియల్ ఎస్టేట్ భూములు కట్టబెట్టే విధంగా ఆడ 4th సిటీ అంటాడు, అది రియల్ ఎస్టేట్ దందా. ఇక్కడ 400 ఎకరాలు అంటుండు, ఇది రియల్ ఎస్టేట్ దందా. లగచర్ల భూములు లాక్కుంటాడు, అది రియల్ ఎస్టేట్ దందా. ఇట్లా మీరు ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో హైకోర్టుకి ఇచ్చిన భూమి, అది భూములు లాక్కోవడమే. ఈ భూముల మీద పడటం ఏంటండి బాబు ఇది? నువ్వు ముఖ్యమంత్రి అయింది బతుకులు బాగు చేయమంటే భూములు గుంజుకుంటా అంటే ఏంటో అన్నట్టు. బతుకులు బాగు చేయవయా అని చెప్పని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడితే నువ్వు భూములు లాక్కుంటా ఉన్నావు. నోరు లేని జీవం. పీకాక్కు బతికే హక్కు లేదా? జింకలకు బతికే హక్కు లేదా? మనిషే బతకాలా? పర్యావరణ సెన్సిటివిటీ లేదా నీకు? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలో కూర్చున్నప్పుడు కొద్దిగన్నా మానవత్వంతో వ్యవహరించాలి కదా. ఒక్క నిర్ణయం అన్నా రేవంత్ రెడ్డి కాంట్రవర్సీ లేకుండా చేసినా మీరు చెప్పండి. ఎందుకు అంటే విఘ్నత లేనటువంటి ఒక వ్యక్తి, విజన్ లేదు, విజ్డమ్ లేదు, ఆ రెండు లేకపోవడంతో తీసుకుంటున్నట్టు నిర్ణయాల వల్ల ఇవాళ విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిండ్రు. గొడ్లను కొట్టినట్టు కొడతా ఉన్నారు విద్యార్థుల్ని. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? దాసోశ్రావణ్ గారు, సడన్గా ఈరోజు మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. సిసిఎస్లో సమావేశమైన తర్వాత ఆయన కీలక నిర్ణయం, అప్పుడు గతంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మై హోమ్ వాళ్ళకి 20 ఎకరాలకు పైగా కేటాయించారు. దాంట్లో మై హోమ్ విహంగా అనేటువంటిది పెద్ద నిర్మాణాలు చేపట్టారు. ఒక 100 ఫీట్ల రోడ్లు వేసిరు అక్కడ. అప్పుడు పర్యావరణం దెబ్బతినలేదా? అప్పుడు ఆలోచన లేదా కేటీఆర్కి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి సమీక్ష చేస్తున్న సందర్భంలోనే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ అదే టైంలో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మై హోమ్ విహంగా దగ్గర ప్రత్యక్షమయ్యారు.
సమీక్ష జరుగుతున్న సందర్భంలోనే ఇదంతా మీ పైన ఎదురుదాడి చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది డైరెక్ట్గా, చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే. చిన్నపిల్లల ఆట ఇది. రేవంత్ రెడ్డి ఇది ఇమ్మెచ్యూరిటీకి నిదర్శనం. ఈ ఆర్గ్యుమెంట్ కానీ లేకపోతే ఈ థియేట్రిక్స్ కానీ, బల్మూర్ వెంకట్ని అక్కడ పంపి డ్రామా చేయించడము, లేకపోతే సిసిఎస్లో కూర్చొని మాట్లాడటం అంతా కూడా చిన్నపిల్లల డ్రామా. చెస్లో నువ్వు ఇట్లా ముందుకు వస్తే నేను ఇట్లా వస్తా, ఇంకో కాయిన్ పెడతా అన్నట్టుగా ఆట ఆడుతున్నట్టుగా ఉంది తప్ప ఒక మెచ్యూరిటీ, విజ్డము, విద్యార్థులు ఎందుకు రోడ్ల మీదకి వచ్చి అరుస్తూ ఉన్నారు, ఆ పీకాక్స్ ఎందుకు, ఆ నెమళ్ళు, నేషనల్ బర్డ్ నెమలి, ఆ నేషనల్ బర్డ్ ఎందుకు అరుస్తుంది, ఎందుకు నన్ను కాపాడమని అరుస్తుంది, ఆ జింకలు ఎందుకు ఆ ఆందోళనలతో ఆగమాగం అయిపోతున్నాయి ఒక మానవత్వం ఉంటే ఇటువంటి చిల్లర ఆర్గ్యుమెంట్లు, చిల్లర థియేట్రిక్స్కు పాల్పడడు. ఇది చిల్లరతనము, చిన్నపిల్లల శాస్త్రాలు ఇవి తప్ప ఇంకోటి కాదు. ఒకటి. రెండవది, నాకు ఇది మీరు అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ బట్ ఐ స్టిల్ ఈ సిసిఎస్ల మీటింగ్లు ఏందండి? కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇది హైటెక్ పోలీస్ స్టేషన్, అంతే కదా? ఇట్స్ అ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ హౌస్. పోలీస్ అడ్మినిస్ట్రేషన్లో మీటింగ్లు పెట్టి నాకు అర్థం కావట్లే. ఈ పోలీసు వాళ్ళు వై ఇస్ దట్ దే ఆర్ హోస్టింగ్ అ మీటింగ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ సెక్రటరియట్ లేదా? అయితే జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కూర్చోవాలా, లేకపోతే కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చోవాలంటే ఏం మెసేజ్ ఇస్తా ఉన్నావు నువ్వు? ఇది పోలీసు రాజ్యం, అవసరమైతే మేము పోలీసులతో అణచివేతకు గురి చేస్తామని చెప్పని నువ్వు సిసిఎస్లో మీటింగ్లు పెడతా ఉండా. అందుకే కదా 100 మంది విద్యార్థుల్ని అరెస్ట్ చేసినారు, ఒక 2 హెచ్సియు స్టూడెంట్స్ను, మంచి బ్రైట్ స్టూడెంట్స్, వాళ్ళకి పాపం ఏ విధ్వంసంతో సంబంధం లేదు, వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు రిమైండ్ చేసినాడు. ఇది ఒక పద్ధతి. రెండోది ఏంటంటే, మీరు మై హోమ్కి సంబంధించిన విషయం అడిగినారు. ఈ స్పెసిఫిక్ పాయింట్ ఏంటంటే, మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి అన్నావు అంటే ఏంటి? గతంలో ఒకవేళ ఏమైనా తప్పు జరిగినట్టయితే ఆ తప్పుకు భిన్నమైనటువంటి ఒక పరిపాలన నేను అందిస్తాను అనాలా. గతంలో మీరే అంటా ఉన్నారు 20 ఎకరాలు ఎన్నో ఎకరాలు అని చెప్పని మీరు అంటా ఉన్నారు. ఐ డోంట్ నో ఏం అలొకేట్ చేసినారో నాకు తెలియదు. దమ్ముంటే కూలగొట్టు మరి వాటిని. ఇప్పుడు మై హోమ్కి ఇచ్చిన 20 ఎకరాలు విహంగానో పిహంగానో నాకు తెలియదు, నేను చూడలే కూడా. దాన్ని కూలగొట్టండి మీరు. ఒకవేళ నిజంగానే కనుక అది యూనివర్సిటీ భూముల్లోనంటే కూలగొట్టండి. ఒక తప్పు జరుగుంటే సరిదిద్దవా, ఎవరొద్దు అంటున్నారు? ఈజ్ ఎనీబడి అబ్స్ట్రాక్టింగ్? కేటీఆర్ గారు ఏమైనా చెప్తున్నారా? నేను నా టర్మ్ నా రెజ్యూమ్లో అలొకేట్ అయింది కాబట్టి అది నాకు తెలియదు, వారి రెజ్యూమ్లోనే అలొకేట్ అయిందా లేకపోతే అంతకుముందు అలొకేట్ అయిందా, అసలు అది యూనివర్సిటీ భూమా నాకు తెలియదు. మీరు రైజ్ చేసిన ప్రశ్నకు నేను సమాధానం, ఇఫ్ దట్ వాజ్ సో. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు డైరెక్ట్, ఆయన కూడా ఎమ్మెల్సీ ఓపెన్ స్టేట్మెంట్ చేస్తారు ఆయన డైరెక్ట్. వెదర్ ఇట్ ఈస్ మహేష్ గౌడ్ గారు కానీ, లేకపోతే బల్మూర్ వెంకట్ గారు కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ, ఇంకెవరైనా ఎల్లయ్య పుల్లయ్య ఎవరు మాట్లాడినా తప్పులేదు, మాట్లాడొచ్చు కావచ్చు. నేను అడుగుతా ఉన్నాను, ఒకవేళ అప్పుడు 16 ఎకరాలు 20 ఎకరాలు ఇచ్చినారు కాబట్టి నేను 400 ఎకరాలు దొబ్బిపోతా అన్నట్టున్నది ఇది ఇప్పుడు. కాబట్టి అప్పుడు తప్పు జరిగింది కాబట్టి ఈ తప్పును కూడా మీరు ఒప్పుకోవాలా? నేను పక్షులను చంపుతా, జింకలను చంపుతా, పాములను చంపుతా, చెట్లను నరికేస్తా, ఆ తప్పు జరిగింది కాబట్టి ఈ తప్పు నేను జస్టిఫై చేయాలని అడిగినట్టున్నది. ఇది చిన్నపిల్లల చేష్టలు కాదా ఇవి? ఇది ఎట్లా ట్రాన్స్ఫర్మేషన్ అంటారు? ఇది ఎట్లా చేంజ్ పాలిటిక్స్ అంటారు చెప్పండి? ఇంకొకటి మేజర్, ముఖ్యమంత్రి సభలో మాట్లాడారు అసెంబ్లీలో. అక్కడ జింకలు లేవు, పులులు లేవు, నెమలు లేవు, కుందేలు లేవు, దాని చుట్టుపక్కల కొంతమంది గుంటనక్కలు ఉన్నారు, ఆ గుంటనక్కల సంగతి నేను చెప్తా అనేటువంటి స్టేట్మెంట్ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. దట్ ఈజ్ ఆల్సో ఎ స్టూపిడిటీ అండి. దట్ ఈజ్ ఆల్సో ఎ స్టూపిడిటీ ఆఫ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. అన్ఫార్చునేట్లీ నేను నా ముఖ్యమంత్రి గురించి నేను స్టూపిడిటీ అనడానికి నేను తప్పట్లేదు, బికాజ్ దెర్ ఇస్ నో అదర్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ మై అగనీ. గుంటనక్కను కాపాడవా? నక్కే ఉంటుంది అనుకో, నక్కను గుంటనక్క అంటాం మనం ఎక్స్ప్రెషన్లో. నక్కలను కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉండదా? చంపేస్తావా నక్కలను ఎక్కడ పడితే అక్కడ? అంటే బీఆర్ఎస్ని క్లెయిమ్ చేస్తూ ఉన్నారు కొంతమంది, రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంగతి నేను పనిపడతా, ఆ భూములు ఖచ్చితంగా ప్రభుత్వానివే, తీసుకునే తీరుతాం, ఇచ్చే తీరుతాం. రేవంత్ రెడ్డి గారికి ఐఎమ్ సారీ, బ్రెయిన్ పనిచేయట్లేదు ఆయనకు. ఒకవేళ కనుక బీఆర్ఎస్లో ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళే కనుక ఉన్నట్టయితే వాళ్ళకి మంచిదే కదా, వాళ్ళు కూడా ఆక్షన్లో ఇన్వాల్వ్ అవుతారు, వాళ్ళు కూడా 2 ప్లాట్లు కొనుక్కుంటారు, వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లు కడతారు కదా. ఆయన అన్నట్టుగా బీఆర్ఎస్ రియల్ ఎస్టేట్ వాళ్ళే అన్నట్టయితే వై వుడ్ వీ అపోజ్ ఇట్? ఇవాళ మేము కాదండి ఇది అపోజ్ చేస్తున్నది, అక్కడ ఉన్న విద్యార్థులు అపోజ్ చేస్తున్నారు. నేనేమంటున్నానంటే ఇది విద్యార్థుల సమస్య కాదు, ఇది మొత్తం వెస్ట్ హైదరాబాద్ సమస్య, ఇది మొత్తం తెలంగాణ ప్రజల సమస్య, మొత్తం దేశంలో ఉన్న పర్యావరణ ప్రేమికుల సమస్య ఇది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇట్ ఈస్ అపియర్డ్ టు బి కన్ఫైన్డ్ జస్ట్ టు ది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, బట్ ఇట్ ఈస్ సపోజ్ టు బి ఎక్స్పాండెడ్ టు ది ఎంటైర్ తెలంగాణ. ఇవాళ హెచ్సియు భూములు రాక్కుంటుండు, రేపు పాలమూరు యూనివర్సిటీ భూములు రాక్కుంటాడు, రేపు ఉస్మానియా యూనివర్సిటీ భూములు రాక్కుంటాడు, రేపు కాకతీయ యూనివర్సిటీ భూములు రాక్కుంటాడు. భూముల మీద పడ్డాడు ఈ రేవంత్ రెడ్డి, భూముల మీద పడ్డాడు. భూములను కన్వర్ట్ అమ్మాలా, సంపద సృష్టించరాట్లేదు, వెల్త్ క్రియేట్ చేయరాట్లేదు, పెట్టుబడులు తీసుకురావట్లేదు, మళ్ళీ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేకపోతున్నాడు. కాబట్టి ఏం చేయాలా?
భూములు అమ్మాలా? నీ తాత జాగిరా అదేమన్నా అమ్మటానికి? నువ్వే అన్నావు కదా మా తాతల ముత్తాతల నాడు మొత్తం మహబూబ్నగర్లో మొత్తం 100,000 ఎకరాలు ఉన్నాయి. మీ తాత ముత్తాతల భూములు కావుగా ఇవి. ఈ ప్రజల భూములు, ఈ ప్రభుత్వ భూములు. పర్యావరణంలో ఈ భూమి మీద మనుషులకు ఎంతైతే బతికే హక్కు ఉందో పక్షులకు బతికే హక్కు ఉన్నది, పశువులకు బతికే హక్కు ఉన్నది, జంతువులకు బతికే హక్కు ఉన్నది, చెట్లకు బతికే హక్కు ఉన్నది. నువ్వు ఆ హక్కును ఎట్లా కాలు రాస్తావు రేవంత్ రెడ్డి? ఇట్స్ అ బయోడైవర్సిటీ పార్క్ అండి అది. జస్ట్ బికాజ్ ది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హ్యాస్ నాట్ మ్యూటేటెడ్ ఇట్స్ ల్యాండ్. వాళ్ళకి కేటాయించినటువంటి 2300 ఎకరాల భూమి కేటాయింపుకు సంబంధించిన పత్రాలు దే ఆర్ అవైలబుల్ ఇన్ ద సోషల్ మీడియా. అదేం సీక్రెట్ కాదు. వాళ్ళు ఇంకోటి క్లెయిమ్ చేస్తున్నారు శ్రవణ్ గారు, ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, బీఆర్ఎస్ అప్పు చేసిపోయింది, ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు, ఆ భూములు అమ్మితే 30,000 కోట్లు వస్తాయి. 30,000 కోట్లు ప్రభుత్వ ఖజానాలో కోట్లు వస్తాయండి అవి. 30,000 కోట్లు అంటున్నట్టునే కమిషన్లు దొబ్బేవారం. కోకాపేట్లో మనం చూసినాం. కోకాపేట్లో ఐ థింక్ దే సోల్డ్ ఫర్ అబౌట్ 200 crores ఏదో ఎకరం అమ్మినారు. ఇది కూడా గదే 200 and above crores వాల్యూ ఉన్నటువంటిది. 400 ఎకరాలు అంటే దాదాపు 80,000 కోట్ల ల్యాండ్ అది. అంటే దగ్గర 1,00,000 కోట్ల వాల్యూను 30,000 కోట్లు 40,000 కోట్లు అంటుందంటేనే ఏదో లోపాయకారి క్విడ్ ప్రోకో ఏదో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ప్రభుత్వం జేబులో డబ్బులు లేవు, ఖజానా ఖాళీ ఉంది, వస్తే మేము ఏదైనా చేయని వెల్ఫేర్ కోసం ప్రయత్నం చేసి బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకుంటున్నారు దీని కాలనేటువంటి వాళ్ళు. అంటే మీరు అధికారంలోకి వచ్చినారు. కేసీఆర్ గారు అయితే ముఖ్యమంత్రిగా 15 నెలల కింద కష్టపడ్డా, కడుపు కట్టుకున్నాడా, ప్రజలకు ఇబ్బంది లేకుండా పథకాలన్నీ అమలు చేసినారు, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళినారు కదా. నీ చేత ఎందుకు కావట్లేదు మరి? పొద్దున్న లేస్తే మోడీకి దత్తపుత్రుని లెక్క మోడీ దగ్గర తిరుగుతూ ఉన్నావు కదా నువ్వు. మరి మోడీ దగ్గర నుండి ఎందుకు సహాయం తీసుకురాలేకపోతా ఉన్నావు నువ్వు? డివల్యూషన్ ఫండ్స్ తీసుకురాలేకపోతా ఉన్నావు. పెట్టుబడిదారులు, విదేశీ పెట్టుబడిదారులు లేకపోతే దేశీయ పెట్టుబడిదారులకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వకుండా తెలంగాణ అంటే ఇప్పుడు ఎవడు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా లేడు. దెర్ ఆల్ గోయింగ్ ఎదర్ టు మహారాష్ట్ర or going to Karnataka or going to Andhra Pradesh, but they don't want to come and then make investments here because Chief Minister himself మొత్తం ప్రభుత్వం నెత్తి మీద నోరు పెట్టుకొని ఏం చేసిందంటే బ్యాంక్రప్ట్ స్టేటు అని చెప్పని వాళ్ళు చెప్పిన తర్వాత ఎవడు పెట్టుబడులు పెట్టాడు. నువ్వు తప్పు చేసి ప్రజలను బాధితులుగా మార్చి పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా 100,000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక బయోడైవర్సిటీ పార్క్ను డిస్ట్రాయ్ చేసే ఒక హక్కు రేవంత్ రెడ్డికి ఎవరిచ్చారు? చేత కాకపోతే దిగిపోండి సార్. If you are incompetent, maybe there are many competent people within the Congress party, probably you can run it better. Or let Congress party get down if they can't run the show. మీరు అడవులు అన్నారు. నేనేమంటున్నాను సార్, భూములు మీరు అమ్మాలనా అమ్మొద్దా అనేటువంటి పక్కన పెట్టండి. ఈ 400 ఎకరాలు ఎందుకు కావాలా? ఈ 400 ఎకరాల్లో ఉన్న జింకలకు ఎక్కడ పునరావాసం కల్పిస్తావును? ఈ 400 ఎకరాల్లో ఉన్న తాంబేళ్లకు ఎక్కడ 100,000 సంవత్సరాల నుంచి ఉన్నాయి అక్కడ. వాటికి ఎక్కడ పునరావాసం కల్పిస్తావు? జింకలకు ఎక్కడ పునరావాసం కల్పిస్తావు? నెమళ్ళు నేషనల్ బర్డ్స్, అవి జాతీయ పక్షి. అది ఆ జాతీయ పక్షి ఏడుస్తున్నది, దానికి ఎక్కడ రీహాబిలిటేషన్ చేస్తాను? దాన్ని చంపే అధికారం. మీరు అంటున్న దానిపైన ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతా ఉంది, మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది, స్పందిస్తారు. ఆ 400 ఎకరాలే ఎందుకు అనేటువంటిది. డంపింగ్ యార్డ్తో ఇబ్బంది పడతా ఉన్నాం, చెత్త కంపు అవుతుంది మా దగ్గర, ఇక్కడ 600 ఎకరాలు ఉంది, ఇది తీసుకొని డెవలప్ చేయండి ప్రభుత్వం అనేటువంటిది కొంతమంది మాట్లాడుతున్నారు. మీరు అన్నట్టుగా ఆ 400 ఎకరాలే ఎందుకు అనుకున్న సందర్భం. ఇది పక్కన పెడితే మీ పార్టీ క్లెయిమ్ చేస్తూ ఉంది, కేటీఆర్ మాట్లాడారు నిన్న, మాట్లాడుతూ ఎస్సీయూ భూములకు సంబంధించిన ఆయన కన్ను ఫుట్బాల్ ఆడడానికి పోయినప్పుడే పడింది. తర్వాత సెకండ్ నేను రియల్ ఎస్టేట్, హార్డ్ కోర్ రియల్ ఎస్టేట్, నా కోరే రియల్ ఎస్టేటు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. ప్రజలు ఆలోచించలేదు అనేటువంటి చర్చ జరుగుతుంది అంటున్నారు. దాంట్లో వాస్తవం ఉందా? దాంట్లో ఈజ్ అ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ పర్సన్. భూములు ఎక్కడ విలువ వస్తే అక్కడ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఏం చేస్తారు? భూములకు ఎక్కడైనా విలువ వస్తుందో లేదా పక్కన ప్రాజెక్ట్ ఉంటే పోతారు, అక్కడ రైతులను మభ్యపెట్టో అదిరించో బెదిరించో నయాన్నో భయాన్నో భూములు కొనుక్కుంటారు, మళ్ళీ ఇంకొనుకో పెద్దోడికి అమ్ముతారు. ఇప్పుడు ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్గా మారిపోయింది. ఇక్కడ గవర్నమెంట్ హ్యాస్ టర్న్డ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ఎ రియల్ ఎస్టేట్ బ్రోకర్. మీరు ఫుట్బాల్ ఆడుతుంటే కన్ను పడి ఉండొచ్చు, ఇంకేదైనా పడి ఉండొచ్చు. ది ఐ ఆఫ్ రేవంత్ రెడ్డి ఈజ్ ఆల్వేస్ ఆన్ ద ల్యాండ్, నాట్ ఆన్ ది రిఫార్మ్స్, నాట్ ఆన్ ది ట్రాన్స్ఫర్మేషన్, నాట్ ఆన్ ద గుడ్ గవర్నెన్స్, నాట్ ఆన్ ది ఎఫెక్టివ్ పబ్లిక్ పాలసీ డెవలప్మెంట్, బట్ ఓన్లీ ఆన్ ద ల్యాండ్. అది కూడా ఎవడో రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు కట్టబెట్టాలా లేకపోతే పెట్టుబడిదారులకు కట్టబెట్టాలా, తద్వారా కమిషన్లు దండుకునే ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనబడతా ఉంది. మీకు అందుకే లగచర్ల భూమి పంచాయతీ, ఫార్మాసిటీ భూమి పంచాయతీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ భూమి పంచాయతీ, ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి పంచాయతీ, ఇంకా రానున్న రోజుల్లో ఉస్మానియా భూములు కూడా లాక్కుంటాడు. ఎందుకు ఇంత పెద్ద భూములు? ఎవరన్నా ఐ మీన్
ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ అన్నీ కూడా పెద్ద పెద్ద ప్లేసెస్లో ఉంటాయి. ఇట్స్ హిస్టారికల్ యూనివర్సిటీ అండి. ఇంకొక ముఖ్యమైన విషయం, శ్రీమతి ఇందిరాగాంధీ గారి మానస పుత్రిక విశ్వవిద్యాలయం తెలుసా మీకు? ఆమె వారు ప్రధానమంత్రిగా ఉంటూ తెలంగాణను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా అన్నటువంటి ఒక సంకల్పంలో భాగంగా జెంటిల్మెన్ అగ్రిమెంట్ తదనంతరం వచ్చినటువంటి ఒక పరిస్థితులలో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయాలని వారి ఆలోచన. ఇది రేవంత్ రెడ్డికి తెలియదు, ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి చుట్టూ తిరిగినోడు కాబట్టి. రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఇందిరమ్మ రాజ్యం అని. నేను అదే చెప్తా, ఐమ్ కమింగ్ టు దాట్. నువ్వు ఇందిరమ్మ పాలన అంటావు, ఇందిరమ్మ ఆలోచనను చంపాలంటావేంటి? ఇందిరమ్మ పాలన అంటున్నావు, ఇందిరమ్మ ఆలోచన అయినటువంటి ఒక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని చంపాలని చెప్పని అంటున్నావు. నాకు తెలిసి జయరాం రమేష్ లాంటి వాళ్ళైతే మొహం కూడా చూడరు రేవంత్ రెడ్డిని. ఒకవేళ ఇఫ్ దే రియలీ నో వాట్ కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్ ఈజ్ డూయింగ్, ఈ పర్యావరణం పై చేస్తున్నటువంటి ఒక దాడిని కనుక చూసినట్టయితే వాళ్ళ ముఖం కూడా చూడరు. నేను ఐఎమ్ ఆల్సో అపీలింగ్ త్రూ ఆర్టీవీ టు మిస్టర్ రాహుల్ గాంధీ. వాట్ ఆర్ యూ డూయింగ్ సార్? యూ కేమ్ ట్వైస్ టు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ టు స్టాండ్ and extend the solidarity to Rohit Vemula. Now the thousands of Rohit Vemulas are fighting there now. It is the time that Rahul Gandhi to intervene. చివరిగా ప్రభుత్వం ఒకవేళ యూటర్న్ తీసుకోకుండా అలాగే ముందుకు పోతే ఏం జరగబోతోంది, ఏం చేయబోతా ఉన్నారు పార్టీ పరంగా కానీ విద్యార్థుల తరఫు నుంచి? ఇప్పుడు మొండోడికి తెడ్డే లింగం అని చెప్పని ఏదో సామెత ఉంటుంది. ఒకవేళ మొండితనంగా రేవంత్ రెడ్డి అట్లే పోయే ప్రయత్నం చేస్తే న్యాయపరమైన యుద్ధం ఏం చేస్తూ ఉన్నాము, నైతికమైనటువంటి ఒక మద్దతు, ప్రజాస్వామ్యబద్ధమైన నైతిక మద్దతు పార్టీగా ఉంటుంది. ఒక సిటిజన్స్గా పార్టీలో సభ్యులమైన మేము సభ్యులుగా సిటిజన్స్గా సమాజంలో భాగంగా మేము వాళ్ళకి మద్దతు ఇస్తాము. మూడవది న్యాయ పోరాటము చేస్తూ ఉన్నాము. తర్వాత రేపు పార్లమెంట్లో కూడా దీనిపైన మా రాజ్యసభలో సంబంధించిన పార్లమెంట్ సభ్యుల ద్వారా దీన్ని మేము రైజ్ చేయిస్తాము. తప్పనిసరిగా ఇది ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ ఫైట్, ఇట్స్ ఎ సోషల్ ఫైట్. ఇది ఒక సామాజిక ఉద్యమం, ఇది రాజకీయ ఉద్యమం కాదు. ఇది ఎందుకంటే నీకెంత బతికే హక్కు ఉందో ఆ పక్షులకు, ఆ చెట్లకు, ఆ జింకలకు, ఆ పాములకు, ఆ తాంబేళ్లకు, ఆ చెరువులకు బతికే హక్కు ఉంది. దే ఆర్ ఆల్సో ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దిస్ మదర్ ఎర్త్. కాబట్టి దాన్ని వాటిని కాపాడుకుంటేనే మన మనుగడ బాగుంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఇది ఒక సామాజిక లక్ష్యంతో, సామాజిక బాధ్యతతో దీన్ని బీఆర్ఎస్ పార్టీ కన్సిడర్ చేస్తుంది. రేపు పొద్దుగాల రేవంత్ రెడ్డి ఇట్లనే మొండిగా వ్యవహరించి రాహుల్ గాంధీ పట్టించుకోకుండా వాళ్ళు ఉన్నటువంటి ఒక మంత్రివర్గ సభ్యులు కూడా తానా అంటే తందానా అని చెప్పని ఈ భూదోపిడికి కనుక నిజంగానే సహకరించి భూమిని గుంజుకుంటే రేపు మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రాబోతున్నారు. ఇట్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైం, 1-2 years 3 years ఏదో టైం. తప్పనిసరిగా మళ్ళీ 400 ఎకరాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఫారెస్ట్ను రెస్టోర్ చేస్తాం. ఆ పశుపక్ష్యాదులన్నీ కూడా కాపాడతాం, వాటికి అండగా నిలబడతాం. వీ విల్ రెస్టోర్ దట్ అండ్ వీ విల్ డిక్లేర్ దట్ యాజ్ ఎ గ్రీన్ జోన్. 100% దాన్ని ప్రొటెక్ట్ చేస్తాం. ఇంకొక విషయము, కేసీఆర్ గారు కోట్ల చెట్లు పెట్టి ది పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 2014 to 2023 by around 10%. ఏదో పర్సంటేజ్ పెరిగింది, విచ్ ఇస్ అ సిగ్నిఫికెంట్ గ్రోత్ కంపేర్డ్ టు అదర్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ. నువ్వేం చేస్తా ఉన్నావు రేవంత్ రెడ్డి? ఇండ్లను కూలుస్తున్నావు, హైడ్రా పేరు మీద ఇండ్లను కూలుస్తున్నావు, బుల్డోజర్లను పెట్టి చెట్లను కూలుస్తున్నావు. నువ్వు తోడ్పాడు ఖాన్ అయిపోయినావు, నువ్వు విధ్వంసకారుడిగా మారిపోయినావు. నువ్వు యూ హ్యావ్ నో రైట్ టు సిట్ ఆన్ ఏ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ కాల్డ్ చీఫ్ మినిస్టర్. ఇది దాసు శ్రవణ్ చెప్తా ఉన్నారు ఎమ్మెల్సీ. చాలా స్పష్టంగా ఇందిరాగాంధీ హయాంలో ఇక్కడ అభివృద్ధి కోసం, విద్యార్థుల చదువు కోసం ఏర్పాటైనటువంటి యూనివర్సిటీలో ఈరోజు అదే ఇందిరాగాంధీ ఆలోచనలను చంపే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. అదే యూనివర్సిటీకి రోహిత్ వేముల అంశంలో 2 సార్లు రాహుల్ గాంధీ వచ్చిపోయారు. అయినా ఇప్పటికైనా దీనిపైన ఆలోచించాలి ప్రభుత్వం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే ఒకవేళ అయినా కూడా ప్రభుత్వం అలాగే ముందుకు వెళ్తే వచ్చేటువంటి రోజుల్లో మళ్ళీ దాన్ని జరుగుతున్నటువంటి దాని డిఫారెస్టేషన్ అవుతుంది. కాబట్టి రీఫారెస్టేషన్ ఖచ్చితంగా చేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. ఇది విద్యార్థుల సమస్యనే కాదు, మొత్తం ఈ పశుపక్షాదులకు సంబంధించినటువంటి దాంతో పాటు పర్యావరణవేత్తలు, మొత్తం ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అందరి సమస్య. దీనిపైన దృష్టిలో పెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ మాత్రమే, భూములను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇక్కడితో ఆగదు. నెక్స్ట్ ఉస్మానియా కావచ్చు, కాకతీయ కావచ్చు, ఇంకా వేరే యూనివర్సిటీ భూములను కూడా అమ్మే పరిస్థితి వస్తుంది. అందరూ నిలబడాలనేటువంటి స్టేట్మెంట్ దాసు శ్రవణ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ కోటితో మధు మల్కేడికర్, హైదరాబాద్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.